నేను 6:00 లేచి ఫ్రెష్ అయ్యి టెంపుల్ దగ్గరకు వచ్చిన, దర్శనం చేసుకొని బీచ్కి వెళ్దాం అనుకున్నా. కానీ అటు పోవాలా ఇటు పోవాలా నాకు అర్థం కాక ఫస్ట్ నేను బీచ్కి వెళ్ళినా. అప్పటికి మా మమ్మీ నుంచి 100 కాల్స్ వచ్చినాయి, లోపలికి పోకు, తడవకు, కాలు పెట్టకు, దిగకు అని చెప్పి. సో పెద్దల మాట సర్దిముట అని చెప్పి నేను జస్ట్ ఒక కాలు తడుపుకుంటా అని చెప్పిన. అట్లా కాలు ఇట్లా తడిపేసుకొని ఒక 4 ఫోటోలు దిగి ఇంకా నేను వాక్వే, టెంపుల్ ఇంకొక వాక్వే ఉంటుంది, వాక్వేకి స్టార్ట్ అయిపోయినా. ఏంటంటే లెఫ్ట్ సైడ్ అరేబియా సముద్రం ఉంటుంది, రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది, మధ్యలో వాక్వే ఉంటుంది. సో కొంచెం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే నడవాలి మంచిగానే. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ బాగుంటుంది, సన్సెట్ కూడా బాగుంటుంది. ఇంకా వెనుక ఇంకా చాలా దూరం వాక్వే ఉంది, కానీ అంత దూరం వెళ్ళలేదు. ఇక టెంపుల్ దగ్గరనే ఆగిపోయినా. అండ్ మనకైతే ఏంటి అంటే, మీరు ఒకవేళ సోమనాథ్కి వస్తే ఈ వాక్వే మాత్రం అస్సలు మిస్ చేయకండి. నేను ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసిన. సర్లే ఇంకా 1 అవర్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా టెంపుల్ దర్శనం కోసం అయితే మళ్ళీ వెళ్ళిన. నాకు 1 అవర్ పట్టింది. నేను అనుకున్నా కదా పునఃదర్శన ప్రాప్తిరస్తు అనుకుని. ఈరోజు నాకు దర్శనం అయింది. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అది కూడా మండే రోజు. బయటికి రాగానే రూమ్ నుంచి కాల్ వచ్చేసింది, రూమ్ వెకేట్ చేయాలనుకుని. సో ఈ టెంపుల్ చూద్దాం అనుకున్నా, కానీ ఇంకా పునఃదర్శన ప్రాప్తిరస్తు అనుకుని బయటకు వచ్చేసిన. స్టే ట్యూన్.